अग्निनाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा श्रीरामचन्द्राय नमः ओम विभाग धनम धान्यम बहुलाभम पुष्पमच्छरम दीर्घाय जीवनभरान् मनोभाण्डाभृतृष्टं सकलपुण्यप्रसादृष्टं यागरक्षानुग्रहप्रसादृष्टं यागफलितानुग्रहेण प्रसादभृतृष्टं सिंहादिवङ्गिप्रतिनहां कलियुगप्रत्यक्षदैवताङ्गिप्रतिनहां श्रीदेवी भूदेवी सर्वकल्याणं जय श्री राम 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 కళ్యాణ్ జనజన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు 11 రోజులు ప్రాయశ్చిత దీక్షకి సంఘీభావంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఈ శాంతి హోమం నిర్వహించడం జరిగింది. తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని ఆ నెయ్యి కలిపిన విధానము ఇప్పటికే అందరికీ తెలిసింది. ఆ కల్తీ నెయ్యి ఆవు జంతువులు ఆవు కొవ్వుతో కూడిన నెయ్యిని తీవ్రంగా మన హిందూ భక్తులు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం గత పాలకులు ఏదైతే పాలక మండలి వాళ్ళు చేసిన విధానం పైన ప్రతి ఒక్క హిందువు స్పందించాలని ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని ఖండించాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా ఈ విధమైన ప్రాయశ్చిత దీక్షకు ప్రాయశ్చిత దీక్ష జరిపించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు పూనుకొని మన గుంటూరులో ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. వచ్చే నెల 2వ తారీఖున దీక్ష ముగించుకొని తిరుమల అలిపిరి మెట్ల ద్వారా దీక్ష మాలను తీసేసి అక్కడ వారాహి యాత్ర 3వ తేదీ జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ 11 రోజులు కూడా ప్రతి ఆలయంలో కుప్పం మండలంలో కుప్పం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా 4 ఆలయాల్లో ఆ మండలాధ్యక్షుల ద్వారా మేమందరూ కూడా ఈ ప్రాయశ్చిత దీక్ష శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ గత పాలకులు ఎవరైతే ఇంతటి నీచమైన పనిని ఒడిగట్టినారో వారందరూ కూడా ఆ దేవదేవుడు గోవిందుడు చూసుకుంటాడని అదేవిధంగా ఒక ఐజీ స్థాయిలో ఉన్న సిట్ విచారణగా నియమించబడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మూలంగా జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా దోషుల్ని విడిచిపెట్టకూడదు. ఎవరైతే ఈ పనిని పూనుకున్నారో వారందరికీ మనతో తప్పించుకున్న ఏదో దొంగదారులు అడ్డదారులు తప్పించుకున్నా కానీ పైన భగవంతుడని ఉన్నాడు. భగవంతుడి దగ్గరికి తప్పించుకోలేడు. ఇప్పటికే ఒక చిన్న ఎగ్జాంపుల్ 11 స్థానాలకి పాతాళంలో తొక్కేసిన వారిని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు హైందవ జాతి కోసం హైందవ మేలుకొల్పు కోసం ఈరోజు ఆయన చేస్తున్న పోరాటంలో ఈయన చేస్తున్న ఒక మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని మన హైందవ జాతిని హైందవ ధర్మాన్ని మనము కాపాడుకోవాలని అదేవిధంగా ఇతర మతాలను కూడా మనం గౌరవించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఆ విధంగానే మన జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కానీ ఖచ్చితంగా దీన్ని ఫాలో చేస్తాము. అదేవిధంగా నరేంద్ర మోడీ
కూడా దీనిపైన తక్షణమే దీని ఒక డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవాలని చెప్పి చూసినారు. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్క మతంలో ఉన్న వారందరినీ కూడా వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళ మతాల గురించి కూడా గౌరవిస్తూ, వాళ్ళకి ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో రానున్న రోజులు ఎక్కడ కానీ పొరపాటు జరగకుండా మన తిరుమల క్షేత్రం ఎంతో పవిత్రమైన క్షేత్రాన్ని మనమందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి అదేవిధంగా మన భక్తులందరూ కూడా చేస్తారని ఆశిస్తూ